మూవీ నేమ్ 929 సింగిల్ పేజీ స్టోరీ. అతనొక డాన్. ప్రపంచ దేశాలకు అతనంటే వణికిపోతారు. అతడు చెప్పిందే శాసనం. ఎన్నో అక్రమాలు దందాలు అతనికి ఎదురు వచ్చే వారి తలలు నరికి వాటి మీద నడుచుకుంటూ చీకటి సామ్రాజ్యాన్ని నడిపిస్తుంటాడు. ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా ఇలానే తన గుప్పట్లో ఉండాలంటే తనకు చావు అనేది లేకుండా ఉండాలి అని ఓ గొప్ప జ్యోతిష్కుని కలుస్తాడు. చావు లేకుండా జీవించాలంటే దశకన్య నరబలి పూజ చేయాలని, ఒక్కో దేశం నుండి ఒక్కో కన్యను తీసుకొచ్చి బలివ్వాలని, 10వ కన్య మాత్రం భారతదేశంలో ఉండే అమావాస్య రోజున అర్ధరాత్రి 12 గంటలకు శ్మశానంలో జన్మించిన అమ్మాయి కావాలని ఆ జ్యోతిష్కుడు చెప్తాడు. అప్పుడు తన గ్యాంగుతో 9 దేశాల నుండి అమ్మాయిలను కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు. 10వ అమ్మాయి కోసం ఇండియాకు వస్తారు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో కాదు, మన హీరో ప్రేమించిన అమ్మాయి. హీరో కూడా ఈ డాన్ దగ్గర పనిచేస్తుంటాడు. ఈ అమ్మాయిని చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో లవ్ స్టోరీ, వారిద్దరి మధ్యన జరిగిన స్టోరీ, ఎలా విడిపోయారనేది మనకు కనిపిస్తుంది. అయితే ఈ 10వ అమ్మాయి కోసం కిడ్నాప్ హీరో చేశాడా లేదా, ఈ అమ్మాయి ఎలా తప్పించుకుంది, ఆ డాన్ నుంచి ఎలా తప్పించుకున్నారు, కిడ్నాప్ కోసం ఏ ప్రయత్నాలు చేశారు, ఈ అమ్మాయిని కాపాడిన హీరో ఏ విధంగా ఆమెకు రక్షణ కల్పించాడు, చివరకు ఏమైంది, అతను అనుకున్నది డాన్ అనుకున్నట్లుగా ఈ 10 మంది అమ్మాయిలను దశకన్య నరబలి చేయగలిగాడా లేదా, విలన్కు ఏ విధంగా హీరో ఎదురు తిరిగి తాను ప్రేమించిన అమ్మాయిని అతనికి దక్కకుండా ఏ విధంగా కాపాడుకున్నాడు, ఈ 9 మంది అమ్మాయిలని కిడ్నాప్ చేయటానికి ఎలాంటి ప్రయత్నాలు చేసి వారిని కిడ్నాప్ చేశారు, ఈ 10వ అమ్మాయి దగ్గర ఎందుకు కిడ్నాప్ చేయలేకపోయారు, కారణం ఏమిటనేది మెయిన్గా మనం చూడాల్సిన స్టోరీ. ఈ హీరో హీరోయిన్లు బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ, కామెడీ, ఫ్యామిలీ మొదలైనవి మొత్తం మనకు కండ ముందు కనిపిస్తుంది. తర్వాత ఈ హీరో తాను ప్రేమించిన అమ్మాయితో పాటు 9 మందిని ఎలా రక్షించాడు, అసలు ఈ డాన్ ఎక్కడుంటాడు, చివరకు ఏమైంది అనేది ఈ 929 అనే సినిమా స్టోరీ. మీరు ఈ ప్రశ్నలకు ఏమైనా ఉంటే మీరు కూడా ఈ స్టోరీని ముందుకు సాగించవచ్చు, మీరు కూడా ప్రయత్నం చేయవచ్చు. ఈ స్టోరీ ఎలా ఉంది అనేది